దళితుల హక్కుల సాధన కోసం దళితులందరూ ఐక్యంగా పోరాడాలని దళిత హక్కుల పోరాట సమితి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా దళిత హక్కుల పోరాట సమితికి సంబంధించిన డైరీని పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణాదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాక రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కండవెల్లి సుబ్బారావు, బల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆవిష్కరించడం జరిగింది. దీనికి జాయింట్ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. ఇందులో చట్టబద్ధమైన జీవోలు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి, చట్టాల గురించి పొందుపరిచి ఉంటుంది. ఇది 2012లో దళితులపై అణచివేత, వివక్షత వలన ఈ దళిత హక్కుల పోరాట సమితి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా పోరాట సమితిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతూ ఉంది. అయితే ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా కూడా దళితులపై దాడులు ఆగడం లేదు. చట్టాలు ఉన్నా కూడా ఆ చట్టాలు ఆ దాడి చేసిన వాళ్ళకి చుట్టాలుగానే మిగులుతున్నాయి తప్ప ఈ న్యాయం మాత్రం జరగట్లేదు. అందుకని మేము ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎస్సీ ఎస్టీ చట్టం ఏదైతే ఉందో అది ప్రతిష్టాత్మకంగా నెరవేర్చాలని, అది నిర్వీర్యం అవ్వకుండా దాన్ని కాపాడాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.